యుఎస్ డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ జరిగింది, డిఎన్సి. ఈ డిఎన్సిలో జో బైడెన్, ప్రెసిడెంట్ గా ఉన్న జో బైడెన్ ఇప్పుడు ఈ నెక్స్ట్ టర్మ్ కి కమలా హ్యారిస్ కి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా డెమోక్రటిక్ పార్టీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన తప్పుకుంటున్నారు ఇంకా ఈ ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి. అండ్ ఆయన 5 దశాబ్దాల తన రాజకీయ జీవితం గురించి ఆయన ఇంకా చివరి వీడ్కోలు ప్రసంగం అనాలా, దాన్ని వీడ్కోలు అనొచ్చేమో, ఫైనల్ బో అంటున్నారు. అందులో ఆయన ఇంకా కొంచెం అనేక విషయాలు 50 సంవత్సరాల నుంచి తన రాజకీయ జీవితం గురించి అవన్నీ మాట్లాడారు. సెనేటర్ గా మొదలైన ప్రస్థానము ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నతమైన స్థాయికి వచ్చి అక్కడి నుంచి ఆయన ఇంకా రిటైర్ అవుతున్న టైం. అండ్ కమలా హ్యారిస్ తాను కలిసి చాలా అద్భుతంగా పనిచేశామని, లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చామని, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేశామని, అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కమలా హ్యారిస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఆవిడకి పూర్తి మద్దతు నేను ఇస్తున్నాను. అండ్ తను ఐ ప్రామిస్ టు బి ద బెస్ట్ వాలంటీర్ హ్యారిస్ అండ్ వాల్స్ హ్యావ్ ఎవర్ సీన్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అనేక విషయాలు తాను పంచుకున్నారు. ఒకసారి డిఎన్సి గురించి, డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ గురించిన విషయాలు, వివరాలు తెలియజేస్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం. ప్రతి పార్టీ కూడాను బేసిక్ గా ప్రతి స్టేట్ లో కూడాను ప్రైమరీస్ అంటూ జరిపిస్తారు. ప్రైమరీస్ జరిపించి ప్రతి స్టేట్ కూడాను వాళ్ళు కొన్ని డెలిగేట్స్, అంటే వాళ్ళ ఓట్స్ అన్ని కూడాను వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కు ఓటు వేసుకుంటూ వెళ్తారు. అత్యధిక ఓట్లు ఎవరికి వచ్చాయో వాళ్లను ఫైనల్ గా ఈ నేషనల్ కన్వెన్షన్ లో వాళ్ళ పార్టీ నామినీగా డిక్లేర్ చేయడం అనేది ఆనవాయితీ. డొనాల్డ్ ట్రంప్ అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన ప్రైమరీస్ లో గెలుచుకుని ఈరోజు రిపబ్లికన్ నామినీగా ఆయన వచ్చారు. మనకు తెలుసు, మనకు గతంలో అక్కడ ఉన్నటువంటి ఇంక్లూడింగ్ వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు చాలా మంది ఆయన కంటెస్ట్ చేసి ఆయనతో పాటు ఇక్కడ మనకు డిబేట్స్ లో పాల్గొనడం ఏంటి, అలాగే మనకు ప్రైమరీస్ లో వాళ్ళు ఛాలెంజ్ చేయడం ఏంటి, ఇవన్నీ చేశారు వాళ్ళు. నిక్కీ హేలీ ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఆయనకు పోటీ ఇచ్చింది, తర్వాత ఆవిడ కూడా వైదొలిగింది. కానీ డెమోక్రాట్స్ లో అటువంటి జరగలేదు. డెమోక్రటిక్ పార్టీలో మనకు ప్రైమరీస్ అన్ని జరగకుండా జరిగిన ప్రైమరీస్ అన్ని కూడాను ఓట్లు జో బైడెన్ కి వేశారు. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఆయన వైదొలగడంతో మొత్తం ఆయన డెలిగేట్స్ అన్ని కూడాను కమలా హ్యారిస్కి ఇచ్చారు. అంటే కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ గా వాళ్ళ పార్టీలో ప్రైమరీస్ ని ఫేస్ చేయకుండా ఈరోజు ప్రెసిడెన్షియల్ నామినీగా ఆవిడ వచ్చారు. సరే, ఆవిడ నామినేషన్ ఆల్రెడీ కరాఖండ్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని స్టేట్స్ లో డెడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ డెడ్ లైన్ ముందర డిక్లేర్ చేయవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆవిడని డిక్లేర్ చేశారు. కానీ సాంప్రదాయం అన్నది ఒకటి ఉన్నది కాబట్టి ఆగస్టు 19 ప్రాంతంలో వాళ్ళకు 3 రోజులు డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో ఏంటంటే బేసిక్ గా ఒక విధమైనటువంటి ఉత్సాహం నింపే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇక్కడ వాళ్ళ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన దిగ్గజ నేతలందరూ కూడా అక్కడ స్పీచ్లు ఇవ్వడం మనం చూసాం. మనం మిషేల్ ఒబామా కావచ్చు, బరాక్ ఒబామా కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, హిలరీ క్లింటన్ కావచ్చు, అలాగే మనకు జో బైడెన్, వీళ్ళందరూ కూడా స్పీచ్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కమలా హ్యారిస్ ని ఎండోర్స్ చేస్తూ చాలా ఘనంగా మాట్లాడారు. కానీ దాంట్లో చూస్తే చాలా హిపోక్రసీ మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వయసు మీద వీళ్ళు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి బిలియనేర్ అంటూ వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. ఇదే పార్టీ, ఇదే నేతలు 4 వారాల క్రితం 80 ఏళ్లు పైబడ్డటువంటి జో బైడెన్ వెనకాల నిలబడ్డారు కదా వాళ్ళు. సడన్ గా ఇప్పుడు వాళ్ళకి ట్రంప్ వయసు గుర్తొచ్చిందా? 4 వారాల క్రితం వరకు వాళ్ళకు వయసుతో సంబంధం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు కదా. అప్పుడు ఒక విధమైనటువంటి హిపోక్రసీ మనకు కనిపిస్తుంది అక్కడ. ప్లస్ అందరూ ఊకుమ్మడిగా పర్సనల్ గా డొనాల్డ్ ట్రంప్ ని అటాక్ చేయడం మనం చూసాం. మనకు మిషేల్ ఒబామా అయితే కనుక మేము చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి మమ్మల్ని, నల్లవాళ్ళం కాబట్టి మమ్మల్ని అతను టార్గెట్ చేస్తున్నాడు రేషియల్ గా అని చెప్పేసి ఒక బ్లాక్ యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆవిడ. ఈ బ్లాక్ ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా ఆవిడ ప్రయత్నం చేసింది. తర్వాత ఈ యొక్క ఏమంటారంటే బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా అద్భుతంగా మేము పని చేస్తాము, లా తీసుకొస్తాము, ఇటువంటివన్నీ చెప్పడం జరిగింది. కానీ హిపోక్రసీ అక్కడ కూడా అర్థమవుతుంది. సింగులర్ ఫెయిల్యూర్. కమలా హ్యారిస్ గత 4 ఏళ్లుగా ఆవిడకి ఇచ్చినటువంటి బాధ్యత బార్డర్స్ ని సురక్షితంగా ఉంచమని చెప్తే బార్డర్స్ ని సురక్షితంగా ఉంచలేకపోయింది ఆవిడ. అందువల్లే ఈరోజు మిలియన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ హిపోక్రసీ అని మనకు కనిపించాయి. అలాగే మనకు చూస్తే కనుక అక్కడ ఒక బార్డర్ షరీఫ్ ఒకతన్ని తీసుకొచ్చారు. బార్డర్ గార్డ్ చేస్తున్న షరీఫ్ వచ్చి ఆ డిఎన్సి కన్వెన్షన్ లో కమలా హ్యారిస్ చాలా అద్భుతంగా చేస్తోంది బార్డర్ మేనేజ్మెంట్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే షరీఫ్ ది గతంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైరల్ అయింది. ఈ రెండింటిని కాంట్రాస్ట్ చూపించి రిపబ్లికన్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అతను ఏం చెప్పాడంటే వీళ్ళ బార్డర్ మేనేజ్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది అని చెప్పాడు అతను. సో ఇవన్నీ కూడాను మనకు అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్. కానీ అన్నిటికంటే కీలకమైన ఇష్యూ, వాళ్ళు ఎవరు చర్చించినటువంటి విషయం,
ఒక చిన్న స్టేట్మెంట్ జో బైడెన్ మాత్రమే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే పాలస్తీనియన్ సంబంధించిన స్టేట్మెంట్ ఎవరు కూడా అక్కడ మాట్లాడలేదు. కానీ ఈ కన్వెన్షన్ బయట పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడాను ప్రో పాలస్తీనియన్స్ ర్యాలీలు తీసుకెళ్లడము, ఇన్ఫాక్ట్ అమెరికన్ ఫ్లాగ్ ని కాల్చడము, దగ్ధం చేయడం ఇటువంటివన్నీ జరిగాయి. కమలా హ్యారిస్ ని తర్వాత జో బైడెన్ ని ఫ్యాసిస్టులుగా నరహంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం వీళ్ళ కన్వెన్షన్ బయట జరిగింది. దాని గురించి లోపల ఎవరు మాట్లాడలేదు, కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అలాగే అల్ట్రా లెఫ్ట్ వింగర్స్ అయినటువంటి బర్నీ శాండర్స్ కావచ్చు, లేదా మనకు ఇల్హాన్ ఒమర్ కావచ్చు, ఇటువంటి వాళ్లకు స్టేజ్ మీద మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు. సో ఇది కూడా ఒక గ్లేరింగ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసాము. చాలా సిగ్నిఫికెంట్ ఇది. అందరూ ఎవరు దాని విశ్లేషకులు ఎవరు కూడా దీని గురించి మాట్లాడని విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కమలా హ్యారిస్ తన భర్త హ్యారిస్ ని ముందుకు తీసుకురావట్లేదు. అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన భార్యని పిల్లల్ని ఎప్పుడు కూడా స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళని ప్రజెంట్ చేస్తాడు. సరే, ఆయనకు చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా వివాహాలు అయ్యాయి ఆయనకు, ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా కలర్ఫుల్ లైఫ్ స్టైల్. అయినా కానీ ఇప్పుడు ఎవరితో ఉంటున్నారో ఆయన భార్య కావచ్చు, అఫీషియల్గా ఆయన మెలినా ట్రంప్ కావచ్చు, లేదా ఆయన పిల్లలు కావచ్చు, వాళ్ళు వెరానికా, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆయనకి సమర్థనగా ఆయన వెనకాల నిలబడుతున్నారు. కుటుంబంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాడు. కానీ డెమోక్రాటిక్ నామినీ కమలా హ్యారిస్ ఆవిడ భర్తను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు అని మనం చూసామంటే కనుక హ్యారిస్ అన్నటువంటి వ్యక్తి ఒక జూ, ఈవిడ ఒక జూని పెళ్లి చేసుకుంది. ఆయనను ముందుకు తీసుకొస్తే కనుక డెమోక్రాట్ పార్టీలో యాంటీ జూ సెంటిమెంట్, ప్రో పాలస్తీనియన్ సెంటిమెంట్ ఓట్లు దెబ్బ తింటామేమో అన్న భయంతో సొంత భర్తను ముందుకు తీసుకురావట్లేదు ఆవిడ. సో పాలిటిక్స్ లో భార్య లేదు భర్త లేదు అన్న దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు మనకు. కాబట్టి ఇటువంటివి ఏమి జరిగినాయి అక్కడ. సరే, ఎనీవే ఫైనల్గా షీ ఈజ్ నామినేటెడ్. చూద్దాం రాబోయే రోజుల్లో. మరి ఇంకా 90 రోజులు ఉన్నది. ఈ 90 రోజుల్లో మరి ఎలా రెండు పార్టీలు దీన్ని ముందుకు తీసుకువెళ్తాయో. ఇప్పటికైతే చూస్తే కనుక కొంత కమలా హ్యారిస్కే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది మనకు. ఎలక్టరేట్ అంతా కూడాను పాజిటివ్గా, కొన్ని ఈవెన్ స్వింగ్ స్టేట్స్లో కూడా కొంత ఆవిడ సైడ్ ఉన్నట్టు కనిపిస్తోంది. కొన్ని సర్వేస్ ఏమో డొనాల్డ్ ట్రంప్ 1%, 2% ఈవిడ కంటే ముందున్నారనడం, అలాగే కొన్ని సర్వేస్ వచ్చేసి కమలా హ్యారిస్ ముందుందనడం, ఇదంతా కూడాను స్వింగ్ అవుతాయి. ఇంకా ఇప్పుడు అర్లీ స్టేజెస్ కాబట్టి సెప్టెంబర్ 18న బహుశా డొనాల్డ్ ట్రంప్ని జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన కనుక జైలుకి వెళితే మరి అది సింపతి కింద కన్వర్ట్ అవుతుందా, లేదా ఫెలనీ ఛార్జెస్లో ఉన్నటువంటి క్రిమినల్ని మనం ఓటు ఎందుకు వేయాలి అన్న దిశగా ఆయనకు వ్యతిరేకం అవుతుందా మనకు తెలియదు. అందుకని చాలా పెద్ద పెద్ద పరిణామాలు రాబోతున్నాయి. అలాగే కమలా హ్యారిస్ ఏదైనా తప్పు చేసి ఆవిడ స్టేట్మెంట్ ఏదైనా తప్పుగా ఇచ్చిందంటే కనుక అది కూడా ఆవిడకు రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. సెప్టెంబర్లోనే వాళ్ళది ప్రెసిడెన్షియల్ డిబేట్ కూడా ఉన్నది. సో అందుకని ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలే దీనికి మనం దాని ఆధారంగా మనం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరిది పై చేయం సార్? మార్జినల్ గా కమలా హ్యారిస్ పై చేయి ఉన్నది. కానీ అది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లో కొట్టేయచ్చు. అంటే ఇద్దరు కూడా నెక్ టు నెక్కే ఉన్నారు. లిటరల్ గా మనం ఎవరు ముందున్నారు ఎవరు వెనక ఉన్నారు చెప్పలేం మనం. లిటరల్ గా ఆవిడ 51% ఉంటే 49% అలా ఉన్నారు. ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఉన్నారు. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 3% అంటారు. సో వాళ్ళు చెప్పిన 51% 48 అవ్వచ్చు, ఈయన 49 కాస్త 52 కూడా అవ్వచ్చు. కాబట్టి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లో మనం దాన్ని పెద్దగా పట్టించుకోకర్లేదు. ఇద్దరు నెక్ టు నెక్ ఉన్నట్లు రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. కానీ వాళ్లే క్రమేపీ వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆ కన్వెన్షన్ లో ఉన్నటువంటి పైన చాలా ధనికులకు ఇచ్చినటువంటి ఏవైతే బాక్సెస్ ఉన్నాయో అన్ని కూడా చాలా ఖర్చు పెట్టినటువంటి చాలా కాస్ట్లీ బాక్సెస్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేమేమో ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నటువంటి డెమోక్రాటిక్ పార్టీ ఇంతటి ధనికులకంతా వాళ్ళు అక్కడ స్పెషల్గా సీట్లు ఇవ్వడం, స్పెషల్గా గ్యాలరీస్ ఇవ్వడం, ఇటువంటి అన్ని కూడా ఎక్స్పోజ్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఆఫ్ కోర్స్ రిపబ్లికన్ పార్టీ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాగే జరిగింది అది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఏంటంటే ఆయన కమలా హ్యారిస్ ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు. ఆయన దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మీరు వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు కానీ పాలసీ దృష్ట్యా మీరు ఏం చేయట్లేదు అని డెమోక్రాట్స్ వాళ్ళ కన్వెన్షన్లో చెప్పడం మనం చూసాం మనం అది. సో వ్యక్తిగతమైన భూషణలు పక్కన పెట్టేసి నిజంగా మీరు దేశానికి ఏం చేస్తారో, వాళ్ళ ఎకానమీని ఏం చేస్తారో, మీకున్నటువంటి పెద్ద సమస్యలకు మీరు పరిష్కారం ఎలా తీసుకొస్తారు, బార్డర్ సమస్య కావచ్చు, చైనా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇటువంటి అంశాలకు జరుగుతున్నటువంటి యుక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, వీటికి మీరు పరిష్కారం ఏం తీసుకొస్తారన్న దిశగా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ వ్యక్తిగతమైనటువంటి భూషణలోనే ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతానికి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.